నమస్కారం. 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ వరకు శని అనుగ్రహం మేషరాశి వాళ్ళ మీద సంపూర్ణంగా ఉంది. మార్చి 30వ తేదీ శని భగవానుడి సంచారంలో మార్పు జరుగుతోంది. మేషరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని ప్రారంభమవుతోంది. ఏలినాటి శని ప్రారంభమవుతోంది కాబట్టి మార్చి 30వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు గృహంలో ఆంజనేయ స్వామి చిత్రపటానికి అలంకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా శనివారం రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లయితే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి 2025 మే 15వ తేదీ వరకు కూడా గురుబలం అనేది అద్భుతంగా ఉంది. మే 15 నుంచి గురువు సంచారంలో మార్పు వల్ల గురుబలం తగ్గుతోంది. గురుబలాన్ని పెంచుకోవటానికి మే 15 తర్వాత నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం, అలాగే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమశివుడికి గురువారం సాయంకాలం పూట కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా కూడా 2025లో మేషరాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం వ్యయంలో రాహు సంచారం నడుస్తోంది. దీనివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆదివారం పూట దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల వ్యయంలో ఉన్న రాహుదోషం తొలగిపోతుంది. రాహు ప్రభావం పుట్టల మీద పనిచేస్తుంది కాబట్టి ఈ పుట్ట పరిహారం పాటిస్తే వ్యయంలో రాహుదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. మే 18 నుంచి రాహు బలం పెరుగుతోంది కాబట్టి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మే 18 తర్వాత నుంచి కేతువు బలం తగ్గుతుంది. కేతువు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మే 18వ తేదీ నుంచి కేతు బలం పెంపొందింపజేసుకోవాలంటే ప్రతి మంగళవారము కూడా నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుని కేతువును బలోపేతం చేసుకోవచ్చు. 2025లో ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా మేషరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు.